దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదండి, నేను మర్చిపోయారా? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని నా సాక్ష్యాన్ని మీకు చెప్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రములు నాయనా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా యేసయ్యా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ నామములో ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచుటకు నన్ను తోడుకొని వచ్చిన విధానానికి వందనాలు ప్రభా, స్తోత్రములు నాయనా. నోటి మాన్యము లేనివాడను అయా, నన్ను బ్రతికించి నన్ను నిలబెట్టుకొని ప్రభా, నీ మాటలు నాయనా నేను మాట్లాడుచుండగా అవి నీవు మాట్లాడాలి ప్రభా. నేను మాట్లాడితే అది ఆనందకరము కాదు ప్రభా. నీ పరిశుద్ధాత్మనే అగ్నిని అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రములు నాయనా. మీరు చేసిన మేలులు నాయనా నేను చెప్పుచుండగా ప్రభా, ప్రతి ఒక్కరు వినగల చెవులు గ్రహించే మనసులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రములు నాయనా. మీ ఆత్మని అభిషేకములతో నింపి బలపరిచి ఈ పాపినైన యొక్క సాక్ష్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ముందు దేవాది దేవునికి నా వందనాలు. మాది పర్ణశాల దగ్గర రాళ్ళగూడెం. మా ఇంటి పేరు కర్రీ, నా పేరు యేసుదాస్. అయితే సాక్ష్యం ఏంటంటే, 2017లో నాకు జరిగిన కార్యం ఏంటి అంటే, 2017లో భద్రాచలం వెళ్ళాము, ఉప్పేరు వెళ్ళాము. ఆ రోజు వెళ్ళి మా మరదల దగ్గరికి వెళ్ళి మా మరదలను చూసాము. ఆమెకు బాగలేకపోతే ఎత్తుకొని నేను మాస్క్ తీసుకెళ్ళాను. మరదలంటే బిడ్డతో సమానం కదండి. తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి వచ్చినాక ఇక్కడ కలుక్కుమన్నది. అబ్బా, కలుక్కుమన్నది ఏంటి అని అర్థం కాలేదు నాకు. అయినా నొప్పి వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా వస్తూ ఈ చెయ్యి మీదకి వస్తుంది. అయినా నేను పట్టించుకోకుండా గ్యాస్ ట్రబుల్ మాత్రం వేసుకొని నైట్ ఇంటికి వచ్చేసాం, పడుకున్నాం. తెల్లారినాక తెల్లవారుజామున 4 గంటలకి స్టార్ట్ అయింది నొప్పి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మావిడికైతే నేను చెప్పట్లేదు. అట్లే వచ్చింది. తెల్లారినాక మళ్ళా వెళ్ళాము. ఆమెను కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్ అంతా తిప్పాము. పొద్దాకున్నాం. ఈ టయానికి మళ్ళీ వెళ్ళి ఉప్పేరులో దింపి మళ్ళా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి పడుకొని ఇంకా 8:30 అయింది ఇంటికి వచ్చేటాలకి. 8:30 అయినాక ఏం చేయాలో అర్థం కాక టమాటా పచ్చడి వేసుకొని అన్నం తిన్నాం. నేను మా భార్య తిని పడుకుంటే కరెక్ట్గా మళ్ళా 4 గంటల ప్రాంతంలో మళ్ళా నొప్పి స్టార్ట్ అయింది. నొప్పి అంటే మామూలు నొప్పి కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకసారి వచ్చినప్పుడు మాత్ర వేసుకుంటే తగ్గిపోద్ది అనుకుంటాం కదండి. మరి అది హార్ట్ అటాక్ అని మనకెట్ట తెలుస్తుంది? తెలియదు కదా. అయితే ఏం చేశారంటే మళ్ళా తెల్లవారుజాము 4 గంటలకి నొప్పి వస్తూ ఉంటే మావిడని లేపి, నాకు ఇట్లా నొప్పి వస్తుంది, నాకు చెయ్యి మీద నుంచి వస్తుంది, చెయ్యి నరికెత్తవా అంటాను నేను. ఎందుకంటే హార్ట్ అటాక్ వస్తున్నట ఇక్కడ నుంచి ఈ చెయ్యి మీదకి వస్తుందంట. చెయ్యి పడిపోయినట్టే అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాత్రూమ్కి వెళ్ళాను, మూల మలుపు దాకా వచ్చాను, ఉరుకుతున్నా. ఆ నొప్పికి తట్టుకోలేక ఉరుకుతున్నానమాట. అప్పుడు మా ఇంటి పక్కన మా బావగారి అబ్బాయి వినోద్ కుమార్ అని ఉన్నాడు, కుర్రోడు. గబా లెగిసి వచ్చారు. వాళ్ళు లెగిసి వచ్చి, ఏంటి మామయ్య అని అడిగినప్పుడు ఇట్లా సంగతి నాన్న బాగా నొప్పి వస్తుందంటే ప్రసాద్ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. ప్రసాద్ డాక్టర్ దగ్గర తీసుకొస్తే ఒక ఇంజక్షన్ వేసిండు పిల్లకి. 20కి ఇంజక్షన్ వేసినా ఆ నొప్పి తగ్గట్లేదు. ఒక మాత్ర ఇచ్చిండు. ఏం కాదులే, ఇది గ్యాస్ ట్రబుల్, తగ్గిపోద్ది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. కానీ మావిడ ఏడుస్తుంది ఒక పక్క, నేను ఏడుస్తున్నాను. ఏం చేయాలి? అయితే నొప్పి. అయితే మళ్ళీ తెల్లవారుజాము 6 అవుతుంది, టైం 6 అవుతుంది. మామయ్య అర్జెంటుగా మనం సత్యనాపురం వెళ్ళిపోదాం పదా. సత్యనాపురం పోయే మూమెంట్లో ఆత్మీయ తల్లి అమ్మగారి దగ్గరికి వెళ్ళాము. అమ్మగారి దగ్గరికి వెళ్ళి, తెలుసండి అమ్మగారు
అన్నపూర్ణమ్మ గారు అంటారు రాళ్ళగూడెంలో. అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళినాక ఆయన ఏం చేసిందంటే, ఇది గుండెకి సంబంధించిన నొప్పిలాగా ఉన్నట్టుంది, కొంచెం 10 నిమిషాలు ఆగానే ఒక ఇంజెక్షన్ వేసిండు. ఇంజెక్షన్ వేసినాక తగ్గట్లేదు. అయితే ఒక మాత్ర తెచ్చి, చిన్న మాత్ర సగం ముక్క తెచ్చి నాలుగు కింద పెట్టిండు. 10 నిమిషాలు అట్లా పడుకున్నాక తగ్గిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం పా అంటన్నా. తగ్గిపోయింది కదా, దేవునికి స్తోత్రం. ఏంటండి తగ్గిపోయింది, 2 రోజుల నుంచి వచ్చిన నొప్పి తగ్గిపోయింది, ఇంటికి పోదాం పదా అంటున్నా. ఆయన ఏమంటున్నాడంటే, అర్జెంటుగా నాగరాజు గారి దగ్గరికి వెళ్ళి ఈయనకి ట్రీట్మెంట్ చేయించాలి, హార్ట్ అటాక్ వచ్చింది వెనకన్నారు. నాతో చెప్పట్లేదు, మా వాళ్ళతో చెప్తున్నాడు. మావిడ ఏం చేసిందంటే, నిజంగా చెప్తే మీరు నమ్మరు కానీ ₹1 కూడా లేని స్థితి. ఆ పరిస్థితుల్లో ఆ కుర్రోడు వాళ్ళందరూ కలిసి నన్ను తీసుకొచ్చారు. మావిడ ఏం చేసిందంటే, ఎక్కడ లంకిచ్చిందో ఏం చేసిందో నాకైతే తెలియదు కానీ భద్రాచలం పవన్ సార్ దగ్గర తీసుకెళ్ళింది. ఇదే టయానికి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడి నన్ను ఏసీలో పడేశారు. ఐసీలో పడేస్తే ఆయన ఏం చేసిందంటే 8 మాత్రలు ఇచ్చిండు, అవి వేసుకోమన్నాడు. ఈసీజీ తీశారు, ఈ బొత్తకి ఇంజెక్షన్ వేశారు, ఇట్లా గట్టిగా లాగి ఇక్కడ ఒక ఇంజెక్షన్ వేశారు. దేవునికి స్తోత్రం. ఏంటి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి అని అంటే, తర్వాత మావిడిగా చెప్పారంట, ఈయనకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, అర్జెంటుగా హైదరాబాద్ తీసుకెళ్ళాలి. పరిస్థితి ఏంటి, రూపాయి లేని స్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చారు, చూస్తున్నారు. మా పాస్టర్ గారు వచ్చిండు, అశ్వాపురం వెళ్ళిందంట. వస్తూ దాసు నీకేం కాదులే, దేవుడు నిన్ను కాపాడతాడు అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. మలాకి, సంతోష్ అన్న, మా ఆవిడే, బాబు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. ఏం చేస్తారు, ఏం చేయలేకపోతున్నారు. అర్జెంటుగా 6:30 అయిపోతుంది. నన్నైతే ఐసీయూలోనే ఉంచారు. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక్కనే బిక్కుగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య ఏంటి నా పరిస్థితి అంటున్నాను. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఆయన నామం ఉన్నది కాబట్టి ఆ మాట మీద నేను ఉంటున్నాను. అయితే మావిడ వచ్చింది, నేను హైదరాబాద్ అర్జెంటుగా తీసుకెళ్ళాలట అన్నాను. నాతో చెప్పట్లేదు, ఎందుకంటే భయపడతానేమోనని. గబగబ వచ్చారు. ఒక కారు మాట్లాడారంట భద్రాచలంలో. మాట్లాడితే 12,000 చెప్పారంట. దేవునికి స్తోత్రం. ఎంత అండి, 12,000 చెప్పారంట. 12,000 చెప్తే ₹1 కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఆవిడ ఏం చేసిందంటే, అర్జెంటుగా మా మరదల దగ్గర ఉప్పేరు వెళ్తుంది. ఆమెకే బాగలేదనుకున్నా కానీ ఆమె ఏం చేసిందంటే, నా బిడ్డతో అర్జెంటుగా 20,000 పంపించేసింది. దేవునికి స్తోత్రం. చూడండి దేవుడి కార్యాలు, ఆయన కార్యాలు కంటికి కనపడవు, చెవులకి వినపడవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 20,000 పంపిస్తే ఏం చేసానో అర్థం కాదు. మా బాబు మా తమ్ముడు వచ్చాడు, మా మరదల మొగుడు వచ్చేసి, అన్నయ్య వెళ్ళిపోదాం పద అన్నాడు. ఇక్కడ మలాకి ఉన్నాడు, ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఉన్నారు. ఏం చేయాలంటే కారు మాట్లాడుతున్నారు బయట. నేనైతే లోనే ఉన్నా కానీ వీళ్ళందరూ కారు మాట్లాడుతూ, ఒకడు 12,000 చెప్పిండు, ఒకడు 9,000 చెప్పిండు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లాస్ట్కు 9:30కి దేవుడు పంపించినట్టే. చూడండి, దేవుని కృప ఉంటేనే బ్రతుకుతారు కదండి ఎవరైనా. దేవుని కృప వల్ల, అన్నా నేను 6,000కి నేను తీసుకుపోయి దింపి వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎక్కడికి పోవాలనేది మాకైతే తెలియదు. హైదరాబాద్ అంటే నాకు తెలియదు, మా మలాకి కూడా తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన కారు ఎక్కటమే, అన్న ఏ హాస్పిటల్కి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అడుగుతా ఉన్నాం. ఏ హాస్పిటల్ అనేది మాకు తెలియదు. నిమ్స్కి తీసుకెళ్తామో ఎక్కడ తీసుకెళ్తామో మాకైతే తెలియదయ్యా, మేము ఇదే ఫస్ట్, మాకు వచ్చింది కూడా ఇదే ఫస్ట్ కాబట్టి మమ్మల్ని ఏం చేయాలో అర్థం కావట్లా అని అన్నాడు. 6,000కి ఆయన తీసుకొని 9 గంటలకి ఇక్కడ స్టార్ట్ చేసిండు కారు. సినిమా హాలు దాటక ముందే ఆయన అడుగుతున్నాడు, డీజిల్ కొట్టించుకొని అడుగుతాడు, అన్న ఏ హాస్పిటల్కి, ఎక్కడికి వెళ్దాము అన్నాడు. మాకైతే ఏ హాస్పిటల్ తెలియదు, హైదరాబాదే తెలియదు అన్నాడు మలాకి. అంటే ఏమంటానంటే, అయితే నేను ఒక పని చెప్తానన్నా, విజయ్ కుమార్ రెడ్డి గారని నాకు తెలిసిన ఆయన, నేను 2 సార్లు రెండు స్టెంట్లు వేయించుకున్నాను, అక్కడికి నేను తీసుకెళ్తాను, ఆయన మొత్తం ట్రీట్మెంట్ మంచిగా చేస్తాడు అన్నాడు. సన్ సైడ్ హాస్పిటల్
దేవునికి స్తోత్రం. ఏంటండి? సన్షైన్ హాస్పిటల్. అయితే నేను ప్రశాంతంగా ఇట్లే కూర్చున్నా, ఎందుకంటే కదలొద్దంటారు. ఉదయం నా టిఫిన్ చేసిన టిఫిను సాయంత్రం 9 అయినా కానీ నాకేం పెట్టట్లే. నాకు ఆకలి అవుతుంది. ఓ పక్క మర్యాద పెట్టుకొని కూర్చొని ఉన్నా. మా ఆవిడ ఏడుస్తుంది ఒక పక్క, మా తమ్ముడు ఏం కాదులే అన్నయ్య అంటున్నాడు. ఖమ్మం పోయినాక వాళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు. నేను కూడా ఆటో దిగి కారు దిగి టిఫిన్ చేయడానికి వెళ్తే నువ్వు టిఫిన్ చేయకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెయ్యాలి? నాకు ఆకలి అవుతుంది. ఓ పక్క నొప్పి లేదు, ఏమీ లేదు, కానీ ఆకలి అవుతుంది. అయితే నువ్వు టిఫిన్ చేయకూడదంటే 9 గంటలకు వాళ్ళు టిఫిన్ చేసి మళ్ళా స్టార్ట్ చేసి కరెక్ట్గా 2 గంటలకి సన్షైన్ హాస్పిటల్ గేట్ దగ్గర అట్లా పెట్టిండు. వీళ్ళందరూ నిద్రపోయారు. గబ్బా వచ్చారు. నన్ను డోరు తీసేశారు. తీసుకుని వెళ్ళిపోయి 5 నిమిషాల్లో అన్ని చెకప్పులు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎవరికైనా ఎన్ని గంటలు పడుతుందండి చెకప్ చేయాలంటే? గంటలు పడుతుంది. 15 నిమిషాల్లో మొత్తం చెకప్లు అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ కోసం మలాకిని తీసుకుని వెళ్ళిపోయారు. 2 గంటల 2 నిమిషాలకి ఆరోగ్యశ్రీ సెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? తెల్లారితే 2వ తారీఖు 2017 ఫిబ్రవరి 2వ తారీఖు ఆపరేషన్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. డబ్బులు లేవు. మా అన్నయ్య అటు నుంచి తెనాల నుంచి వస్తున్నాడు. ఇటు నుంచి మా బామ్మర్ది నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. ఆరోగ్యశ్రీ అట్లా చెక్ అయిపోవటమే 5 అంతస్తుల మీదకి తీసుకెళ్ళిపోయారు. నన్ను 5 అంతస్తుల మీదకి తీసుకెళ్ళిపోయి ఒక్కళ్ళే రానియట్లేదు. నా మావిడిని నన్ను తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తున్నారంటే ఎంజోగ్రామ్ చేయాలన్నారు. ఎంజోగ్రామ్ ఈ చేతికి ఇక్కడ నుంచి చేశారు. ఎంజోగ్రామ్ 8 గంటలు నానా తిప్పలు పడ్డాను నేను ఎంజోగ్రామ్ చేస్తే. ఎందుకంటే ఈ చెయ్యి నుంచి పెద్ద టీవీ ఉందాడ, దీని నుంచి పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్న నరాలు, గుండెలో ఉన్న నరాలన్నీ క్లియర్గా పడుతున్నాయి. గుండె ఎలా ఉన్నది, దానికి ఎన్ని నరాలు ఉన్నాయి అన్నీ కనబడుతున్నాయి. దేవుని కృపను బట్టి నేను ఆ బల్ల మీద పడుకొని ఒకటే మాట్లాడుకున్నా, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నువ్వు నన్ను బ్రతికిస్తే ఈ సాక్షి బిడ్డగా నేను ఉంటానయ్యా అనుకొని ఫస్ట్ ఎంజోగ్రామ్ చేసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఆయన నిజంగా నన్ను బ్రతికించిండమ్మా. ఎందుకంటే ఎంజోగ్రామ్ అయిపోయింది. 8 గంటలు నానా బాధలు పడ్డా. మా ఆవిడ ఏడుస్తున్నది. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది కదా, 2వ తారీఖు అయిపోయింది. 3వ తారీఖు సాయంత్రానికి అర్జెంటుగా నువ్వు మళ్ళా ఆరోగ్యశ్రీకి కావాలన్నారు. ఆరోగ్యశ్రీ వెంటనే మళ్ళా సెట్ అయిపోయి ఆరోగ్యశ్రీ రూపాయి కూడా ఎవరికి కట్టొద్దు నాన్న నువ్వు అంతనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఆపరేషన్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ నుంచి ఎంజోగ్రామ్ చేశారు. ఇక్కడ నుంచి ఆపరేషన్ చేశారు గుండెకి. ఇక్కడ నుంచి దీంట్లో నుంచి ఆపరేషన్ చేశారు. 2 స్టెంట్లు. ఆయన ఏం చేశాడంటే ఆ 2 స్టెంట్లు వేసేటప్పుడు మా అన్న ఆయన పిలిచి బాబు ఈయన ఎవరు అని అడిగితే మా తమ్ముడు అండి ఇట్లా సంగతి అని అంటే, మా అన్నయ్య పాస్టరు, తెనాల్లో పాస్టర్ చేస్తున్నాడు. అయితే ఎవరంటే మా తమ్ముడు అండి అన్నాడు. మీ తమ్ముడికి 2 స్టెంట్లు పడతాయి. ఇంతవరకు అయితే మేము ఒక్కొక్క స్టెంట్ వేసినాం కానీ మీ తమ్ముడికి మటుకు 2 స్టెంట్లు పడతాయి. బతకడో నేనైతే చెప్పలేను. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీకైనా ఎలా ఉంటుంది? 2 స్టెంట్లు కూడా బతకడో అంటే ఎలా ఉంటుంది? మీకు బాధ ఉంటుంది కదా. ఏం అర్థం కాక మా అన్నయ్య బాగా ఏడుస్తున్నాడంట. ఏమి కాదండి అని సంతకం పెట్టిండట. గబా వచ్చి, దాసు అరే నీకు 2 స్టెంట్లు పడతాయి అంటరా, అరే నిన్ను 2 స్టెంట్లు వేస్తారంటరా అని ఏడుస్తున్నాడు ఆయన. ఆయన ఏడుస్తుంటే నేను ఆగలేదు, ఏడుస్తున్నావు. ఎందుకంటే పైన ఉన్నవాడు గొప్పవాడు. నన్ను బ్రతికించడానికైనా నాకు ఒక కృప చూపించిండు. ప్రార్థన చేసిండు. అన్న ఏం కాదు నువ్వు ప్రార్థన చేసిండు. ప్రార్థన చేస్తూ ఉంటే గప్ప వచ్చేసారు. తీసుకుని వెళ్ళిపోయారు లోనకి. ప్రార్థన చేసి లోనకి తీసుకెళ్ళిపోవటం ఆల్చలేదు. ఎంత ఎత్తుంది మేడం గారు. 8 మంది డాక్టర్లు వచ్చారు ఆమెతో పాటుగా.
ఒక్కొక్కరు ఎంతెంత ఎత్తున్నారు, కానీ ఆ మట్టికి ఇంతే ఉంది. ఈ బల్ల అందట్లేదు, నన్ను ఎంత ఎత్తులో పడుకోబెట్టారు, అందట్లేదు. ఒక కుర్చీ వేసి ఆ కుర్చీ మీద నిలబడి ఆమెకు ఆపరేషన్ చేస్తుంది. చేస్తూ ఏం భయపడకున్నా, అసలు తెలుగే రాదు ఆమెకి, నువ్వేం భయపడకంటుంది. ఓ పక్క ఆపరేషన్ చేస్తుంది. నేను టీవీలో చూస్తూనే ఉన్నా. ఆ నరాలు ఎలాగ వస్తున్నాయి అంటే ఒక్కొక్క నరానికి అది బూడిపోయినాయి కదండి. అవి కొడతా ఉంటే ఇంట్లో నుంచి అసలు ఈ బాధ అంటే మామూలు బాధ కాదు. మళ్ళా చెయ్యి నరికేయమని చెప్తాను. ఇక్కడ ఒక డాక్టర్ ఉంటాడు నా పక్కన సన్నగా ఎత్తుకున్నాడు. అన్న నీకు దండం పెడుతున్నాడు, నరికే అన్న, చెయ్యి నరికే అని అంటున్నా. దేవునికి స్తోత్రం అంటూ పడుకొని ప్రభు నీ చిత్తమైతే నిన్ను బ్రతికించంటన్నా. దేవునికి స్తోత్రం అంటూ ఆమె ఏమన్నదంటే 2 స్టంట్లు వేసి సూపర్ సక్సెస్ అని వెళ్ళిపోయింది. ఇంకంతే ఆమె నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. ఏమండి, సూపర్ సక్సెస్ అని వెళ్ళిపోయింది. అసలు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఏంటి ఎంతమంది డాక్టర్లు ఉన్నా కానీ ఆమెతో చేయించారేంటి అనుకున్నా. అంటే ఆమెలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా అలాగే ఉండి మనల్ని రక్షిస్తాడు. అయితే ఇంటికి వచ్చేసాము. 1వ తారీఖు వెళ్ళాము, 2వ తారీఖు ఎంజోగ్రామ్ అయిపోయింది, 3వ తారీఖు ఆపరేషన్ అయిపోయింది. 3వ తారీఖు సాయంత్రం ఒక కారు మాట్లాడుకొని 8,000కి మాట్లాడుకొని ఇంటికి బయలుదేరి వచ్చాము. వచ్చేటప్పుడు మధ్యదారిలో టైరు పేలిపోయింది. టైరు పేలిపోతే అది పంచర్ వేసుకుంటున్నాడు. నేను అసలే మంచిగా లేను కదా, ఉండొచ్చుగా ఆ కారులో కూర్చొని ఉండొచ్చుగా. దిగిపోయి ఆ పంచర్ వేసి చూస్తాను నేను. మామూడు గబగబ పెళ్ళి జరిచింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా ఆశ, నేను డ్రైవింగ్ చేస్తుడు కదా, చూద్దాం ఎలా చేస్తారని పోయి పంచర్ వేయించిన. దగ్గరుండి నేనే పంచర్ వేయించిన. అయిపోయింది. బల్లెళ్ళం. మా వాళ్ళందరూ నిద్రపోయారు, నేను డ్రైవర్ ఒక్కరిద్దరమే. తెల్లవారు 4 గంటల వరకు నిద్రపోకుండా ఆయన్ని తీసుకుని వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. తెల్లవారినాక వచ్చాము, పడుకున్నాం. తెల్లారినాక మూడో రోజు ఏం చేశాను, పడుకొని ఏడుస్తున్నాను. ప్రభు ఏంటి నా పరిస్థితి అంటున్నప్పుడు 59 దావీదు యెషయా గ్రంథము 59వ అధ్యాయము దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఒకసారి చదువుదామండి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవునికి స్తోత్రం. ఆ రోజు అక్కడ ఆ బల్ల మీద పడుకొని ఆయన నామాన్ని నేను గణపరిచినందుకే కదా ఈ వాక్యం నాకు ఇచ్చింది. లేకపోతే నేను బ్రతుకుతున్నా నీకు ఈరోజు ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్పే అంత టోన్ అవుతున్నా. ఆయన కృప లేకపోతే మనం ఎమ్మరం బ్రతకము. ఇక్కడ అంటున్నాడు, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురస కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటున్నాడు. నన్ను రక్షించిన ఆ యేసయ్య మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. ఆటిడా కంటికి వచ్చినాక 4 నా ముందే చనిపోయారు. దేవునికి స్తోత్రం. నన్ను బ్రతికించిందంటే నా పక్షమున ఆయన యుద్ధము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది. సంవత్సరం రోజులైతుంది. ట్యాబ్లెట్లు వాడుతున్నాను. వాడుతూ డబ్బులు లేక 1 సంవత్సరం ట్యాబ్లెట్లు మానేశా. నా యేసయ్య నన్ను బ్రతికించడా అని మానేసినప్పుడు వెంటనే ఒకరోజు పడుకుంటే ఆయాసంలాగొచ్చేసింది. ఆయాసంలాగొచ్చేసి ఏం చేయాలో అర్థం కాకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయా. ఇట్లుంటేనే మనిషిలాగా ఉంటున్నా, ఇట్లుంటేనే లేకపోతే అదొకలాగా అయిపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభువా నేనేం చేయాలి, ప్రభువా నేనేం చేయాలి యేసయ్యా అన్నప్పుడు అమ్మ దగ్గరికి పోయి అమ్మ నన్ను మీద అట్లా చెయ్యి పెట్టి ప్రార్థన చేశారు. 10 నిమిషాల్లో రిలీఫ్. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకున్న వారికి ఏ లోటు ఉండదు. అప్పుడు ఏ వాక్యం గుర్తొచ్చిందంటే కొండల తట్టు 120 కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 'కొండల తట్టు నా కన్నులు ఎదుచున్నాను, సహాయము ఎక్కడి నుంచి వచ్చును,
యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి వల్ల కలుగుతుందండి? యెహోవా వలనే నాకు కలుగుతుంది. ఏంటండి? 2 సార్లు 2 సార్లు కదా. ఫస్ట్ రెండోసారి చచ్చిపోయే మూమెంట్, ఇంతే ఆయుష్ వచ్చేసి. దేవా నీకు వందనాలు. ఈ వాక్యం ఏంటి? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి? యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంత గొప్ప కార్యములు చేస్తే నేను కొన్ని తప్పులు చేశానండి. స్తుతించేది ఆయన్ని, గణపరిచేది. ప్రతి లక్షవారం నేను అన్నా ఒక్క రోజు కూడా మానేసేటోళ్ళం కాదు. లక్షవారం 10 గంటలకు ఆలయంకి వెళితే సాయంత్రం 5 గంటల వరకు నోటికి నా చేతికి ఇసుకుండేది కాదు. అలా పాడుకునేది, అలా కొట్టేది నేను. ఇప్పుడు 2 నిమిషాలు ఒక పాట కొట్టాలంటే నాకు ఓపిక సరిపోవట్లేదు. ఎందుకంటే నా 2 కిడ్నీలు పాడైనాయి. దేవునికి స్తోత్రం. హార్ట్ అటాక్ వచ్చింది, ఇది అయిపోయింది. మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాము, బాగలేదని అదే చెప్పా కదా. వెళ్తే నీకు 2 కిడ్నీలు పాడైపోయినాయి అని డాక్టర్ ఎవరని చెప్తారండి? డైరెక్ట్గా చెప్తే బ్రతుకుతామా? ఎంత బాధ ఉంటుందో చెప్పండి. మావిడ చూస్తూ ఉన్నది, మావిడ ఇంటనే ఉన్నది. మావిడకి చెప్తా ఉంటే నేనన్నా అండి, పక్కనే ఉన్నాం కదా, మరి అట్లా చెప్పొచ్చా? డాక్టర్ అట్లే చెప్తాడంట, నీకు 2 కిడ్నీలు పాడైపోయినా నువ్వు చచ్చిపోతావు, నెలలోపులో నువ్వు చచ్చిపోతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభువా నీ చిత్తమై, నిజంగా చెప్తానండి, ఆయన అట్లా చెప్తా ఉంటా. నేను ఇక్కడ నిలబడి, ప్రభువా 2 కిడ్నీలు పాడైనాయి అన్నాడు, నేను ఎంత మంచిగా ఉన్నా, నేను చచ్చిపోతున్నా? ఆయన అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన అడుగుతా ఉన్నా. ఆయన అడుగుతూ ఉంటే ఆయన నాకేం చెప్తాడు? డాక్టర్గా ఆమెకైతే చెప్తున్నవాడు, ఆయన మనసులో చెప్తూ ఉంటాడు ఏదైనా. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసినాము, మనలో పెట్టుకొని పడుకుంటే ఈ వాక్యం చూపెట్టాడనమాట. ఆయన ఉండగా మనకి ఏ భయం లేదమ్మా. ఎందుకంటే ఆయన కృప కావాలి మనకి. ఆయన యందు విశ్వాసం ఉన్నవారికి ఏ లోటు లేదంటున్నాడు. అయిపోయింది. 2017 అయిపోయింది, 2018, 2019 అయిపోయింది, 2020 అయిపోయింది. 2020 అయిపోయినాక రీసెంట్గా మీ చర్చి ఎప్పుడమ్మా? అక్టోబర్ 2వ తారీఖు. అయితే అప్పటికీ మంచిగా లేదు. చంటి ఉపవాస ప్రార్థనలు పెడదాం మావయ్య, నువ్వు కూడా రావాలి అంటే చంటి గారు అడగా వస్తున్నాను అన్న గ్యారెంటీగా. నేను ఒక గురి అన్నమాట. ఎందుకంటే నా పక్షమున ఒక 10 మందిని తీసుకొచ్చి ఆలయంలో నింపాలని. నాకు మంచిగా లేదు, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోవాలన్నారు. 2 కిడ్నీలు పాడైపోయినా అర్జెంటుకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? నేను నా వల్ల కావడం లేదు. కానీ కాళ్ళు, ఒక్కొక్క కాలు ఇంతలా ఉంది. దేవుని కృపను బట్టేది, ఏ కాలు వాయలేదు, ఏ కాలు అన్నీ తగ్గిపోయినాయి. మొత్తం దేవుని కృప అదంతా. దీనికి కారణం అక్క దీనక్క నాకు సహాయం. ఆ మాటలు ఎంత సహాయం చేస్తున్నాయంటే అంత సహాయం చేస్తున్నాయి. ప్రతి దినము నాకు ఫోన్ చేసి అన్నాను, పెట్టుండాలి, ఇలా ఉండాలి నువ్వు అని చెప్తే ఎంతో ఆనందపడుతున్నాను నేనైతే. అదే కాకుండా ప్రతిరోజు పోయి హైదరాబాద్ పోయి ఇచ్చిన కాడ నుంచి వేసేపు అన్న తమ్ముడు దా, వెంటనే వస్తాడు, మంచి వాక్యం తీస్తాడు, చెప్తాడు. 15 సంవత్సరములు నీకు ఆయుషిస్తాడు దేవుడు అని చెప్తుండే ఆయన వాక్యం. మరి ఏం తీసుకొని చదువుకున్నాడో, ఏం చేశాడు? హిజ్కియా గ్రంథంలో మాట్లాడిండట, నీకు 15 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుషిస్తాడు తమ్ముడు, నువ్వు గ్యారెంటీగా మంచిగా ఉంటావు, నువ్వేం భయపడకంటున్నాడు. దేనక్క అన్న నువ్వేం భయపడకు బ్రదర్, నువ్వేం భయపడకు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను నిలబెట్టుకుంటాడని చెప్తా ఉంటే నేను ఎందుకు చచ్చిపోతా? నా యేసయ్య నన్ను బ్రతికించే నా యేసయ్య నాకుండగా. 2002వ తారీఖు భోజనం చేయడానికి వెళ్ళి భోజనం చేశా. అప్పటికి పవన్ ఏమంటున్నాడంటే, మా ఒక్క పాట పాడటానికి రాలేదన్న. అప్పటికి నాకు ఓపిక లేదు, నేను ఏం చేస్తానో నాకే తెలియట్లేదు.
కానీ ఆశ, దేవుడు అంటే నాకు ఆశ, ఎక్కడికైనా వెళ్ళాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలనే ఆశ. 2వ తారీఖు నుంచి ఇంతవరకు అన్నం మెతుకనేది తెలియదు నాకైతే. 2 ఇడ్లీతోనే తింటాం, 2 ఇడ్లీ తింటే మధ్యాహ్నం కూడా తెలియదు. ఎందుకంటే ఆయన కృపను బట్టి ఇలా బ్రతుకుతున్నా. 2 కిడ్నీలు పాడైనంటే ప్రతి ఒక్కరు ఎవరన్నా బ్రతుకుతారండి? ఎవరన్నా బ్రతకగలుగుతారా? ఆయన చిత్తం లేదు ఎవరన్నా బ్రతకగలుగుతారా? ఆయన కృప లేదు ఎవరన్నా బ్రతకగలుగుతారా? ప్రతి ఒక్కరూ మీ అందరి సహాయ ప్రార్థనతో నేను బ్రతకగలుగుతున్నాను. ఎందుకంటే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురస కాలేదంటున్నాడు. ఆయన నమ్ముకొని ఉన్నాను కాబట్టి, ఆయన పక్షంలో నేను యుద్ధం చేయాలి కాబట్టి నా పక్షంనైనా యుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 2 కిడ్నీలు పాడైపోయినాయి, ఇంకా వేస్ట్ నువ్వు అన్నాడు డాక్టర్ గారు. నువ్వు రేపు మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా తొందరగా నువ్వు డయాలసిస్ చేసుకోకపోతే నువ్వు చనిపోతావయ్యా అన్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రభువా, నీ చిత్తం అయితే అన్నాడు. 14 క్రియేట్ ఉంది, 11 క్రియేట్ పోయి 14 క్రియేట్కి వచ్చింది. ఒక రోజంతా ఏడిసా. నిజమైన దేవుడు కదా ప్రభువా, నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీ సేవలు చేస్తానని నేను ఏడిశాను ఒక రోజంతా. ఏడ్చినప్పుడు దీనక్కతోనే నాకు ఒక మంచి మాట చెప్పించాడు. అన్నా నువ్వేం భయపడకు, దేవుడే నిన్ను కాపాడుతాడని. ఒకరోజు ఉదయాన్నే నేను ఆ రోజు అంతా బాగా బాధపడుతున్నప్పుడు తెల్లారటం వెంటనే ఫోన్ చేసి, ఈ వాక్యం అయిపోయింది, గూగుల్ మీట్ వాక్యం అయిపోయింది, వెంటనే ఫోన్ చేసి, అన్నా నువ్వేం బాధపడకు, దేవుడు నిన్ను గ్యారంటీగా దర్శనము ద్వారా మాట్లాడుతున్నారు. అదే రీతిగా శారక్క కూడా మాట్లాడింది. అదే రీతిగా డొంకరాయి అమ్మగారు, డొంకరాయి అంట, ఆ మాటలే మాట్లాడే. సేమ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడేది కూడా అదే ఇటుగా ఉన్నది. అమ్మ దేవుడు ఇంతగానో మాట్లాడినప్పుడు నేను బ్రతుకుతానని ఆశ కలిగింది నాకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. 2 కిడ్నీలు అంటే మాటలు కాదు. నాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి. నేను మనిషిలాగే మాట్లాడుతున్నాను, కానీ రాత్రి జ్ఞాపకం వస్తుంది, అసలు ఏం చేయాలి ప్రభా, నేను ఎలా చెప్పాలి, ఎప్పటి నుంచో నేను చెప్పాలని ఆశపడుతున్నాను, ఇక్కడ పోయి చెప్తే నేను నిలబడగలుగుతానా అని ఆలోచిస్తే నిన్న ఉదయం 2 ఇడ్లీ తిన్నా. 2 ఇడ్లీ నిన్న ఉదయం. రాత్రి భోజనం చేద్దామంటే నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు. రాత్రి ఏం జరుగుతుందంటే మా మనవడు బాగా ఏడుస్తున్నాడు. హాస్పిటల్కి తీసుకొస్తే బాగా ఏడుస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మోకరించిన మన గూగుల్ మీట్ వస్తుంది, వాక్యం చూస్తాను. నేను వాక్యం చూస్తుంటే చంటి గారు ప్రసంగం చేస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు. ప్రార్థన టక్కున కట్టేసి వెంటనే డొంకరాయమ్మకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ప్రార్థన చేసి గంట సేపు చేసింది ఆమె. మోకరించండి అందరని గంట ప్రార్థన చేస్తే 2 నిమిషాల్లో కుమారుడు మంచిగా ఉన్నాడు. అసలు నేను వండర్ అయిపోయిందనమాట. ప్రభువా నీ చిత్తమైతే రేపు నేను సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. నా మనవడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉదయకాలంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. అసలు ఏం చెప్పాలో అర్థం కాలేక రాత్రి ఆలోచిస్తూ 12 గంటల వరకు పాటలు పాడుకొని పడుకున్నా. అప్పుడు ఒక పాట గుర్తొచ్చింది. విడువను నేను ఎడబాయనని అభయము సంగిన దేవా, నీ అభయము సంగిన దేవా, నేరములెన్నో చేసి దారి తప్పి తిరిగి తినయ్యా, నేరములెన్నో చేసి దారి తప్పి తిరిగి తినయ్యా, నేరము పాపము దేవా, భారము దేవా, నేరము పాపము దేవా, భారము దేవా, విడువను నిన్ను ఎడబాయ
అభయము సంగి దేవా నీ అభయము సంగిన. దేవునికి స్తోత్రం. ఎడబాయని వాడైనా, ఎవరండి? ఎడబాయన వాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. ఆటిడాకు వచ్చిన మనిషి బతుకుతాడండి? 2 కిడ్నీలు పాడైన మనిషి బతుకుతాడండి? ఏంటండి ఈ దాసు? ఈయన దగ్గరే ఉంది, దగ్గర ఏమి లేదు, ఆయన దగ్గర ఉంది ఏదైనా. ఆయన మాటలో ఉంది శక్తి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురస కాలేదు, ఎందుకంటే ఆయన రక్షించి నన్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క సమయంలో ఆయన నిలబెట్టుకుంటున్నాడు. చనిపోవాలి, చనిపోతాడు, కానీ ఆయన ఆజ్ఞ లేనిది చనిపోం మనం. ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదు. నాతో పాటుకు చదువుకున్న, నాతో పాటుకున్న మనిషి నిన్నగాక మొన్న చనిపోయింది. అమ్మాయి ఎక్సలెంట్గా పాడుతుంది, మంచి సింగర్. అట్లా పాట చూసిందంటే వెంటనే పాట పాడేసి పాడేస్తుంది. అలాంటి అమ్మాయి చనిపోయింది. దేవుని కృప లేదు. దేవుని కృప ఉండాలి అంటే ఆయనలో జీవించాలి. చిన్నప్పటి కాల నుంచి కూడా, మా తండ్రి కాల నుంచి కూడా మేము, మా నాన్న పాటలు రాసి బుర్రకథలు వేసేటోడు, నాటికలు వేసేటోళ్ళం. నేను సూరవీళ్ళు వేసాము, రాళ్ళగూడెంలో వేసారు. వీళ్ళ నాన్నగారు ఉన్నాడు, చంటి వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరం కలిసి మేము నాటికలు వేసేటోళ్ళం. ఆ నాటికలలో వీళ్ళ నాన్నగారి పాత్ర బాగుండేది. గొల్లం పాటలు వేసేది మంచిగా. నవ్వియ్యాలంటే వీళ్ళ నాన్న తర్వాతే. అంత మంచి పాత్రలు వేసేటోడు. వీళ్ళ పెదనాన్న, వీళ్ళ నాన్న మంచి. మా నాన్నకి కాలే ఉండేది కాదు, కానీ మనిషిని అలా చూసి వెంటనే కవిత రాసేది. మా నాన్న చదువుకుంది మట్టికి 2వ తరగతి. దేవునికి స్తోత్రం. అసలు ఆశ్చర్యం అన్నమాట. అసలు పాట కడతా ఉంటే అసలు ఎంత బాగుండేదో. అట్లాంటి కడుపులో పుట్టి మేము తెలుసుకోలేక ఆయన మరిచిపోయి ఉన్నాం. కాబట్టి దేవుడు ఒక ముళ్ళు నాటాడు. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళు ఏంటి? నీవు నా సేవ చెయ్యయ్యా అన్నప్పుడు మేము తప్పిపోయి తిరుగుతూ ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన సేవ చేసినప్పుడు కంపల్సరీ ఏదో ఒక రోగం వస్తుంది నాకు. ప్రతిరోజు మేము ఆరాధన పెట్టుకుంటాం. చంటి గారిని అడగని చెప్తాడు, మా ఇంటికి వస్తూ ఉంటాడు. మేము ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఆయన నమ్ముకున్నాం కాబట్టి. ఆయన నమ్ముకున్న వారికి ఏ లోటు లేదని ఆయన వాక్యం చెప్పినట్టుగా మేము ఆయనతోనే జీవించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే స్తుతించాలి, గణపరచాలి, ప్రతి దినము ఆయనలో జీవించాలని ఒక నిర్ణయం తీసుకొని నేను ఉంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే మా భార్య అన్నది పని చేసుకుంటే మనం బ్రతకగలుగుతాం అంటుంది. పని చేసుకుంటాం. ఆయన స్తుతించినప్పుడు ప్రతి ఒక్క పని మనకు ఉంటుంది. పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా, నువ్వు దేవుని సేవకు పోవయ్యా అంటే పందులు మేపినట్టు లేనిపోని పనులకు పోతా ఉంటాను అన్నమాట నేను. అందుకే అంటున్నాడు, పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా, నీదరి చేరితినయ్యా, నా తండ్రివి నీవే గదయ్యా, నీదరి చేరితినయ్యా, నా తండ్రివి నీవే గదయ్యా, విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నీ అభయము సంగిన దేవా. మనము మర్చిపోయినా ఆయన మట్టికి మర్చిపోడు. ఎందుకంటే ఆయన మర్చిపోయి ఉంటే నేను చచ్చిపోయేవాడును.
అవునా కాదండి? నేను మర్చిపోయినా కానీ ఆయన మర్చిపోయిండండి. ఆయన మర్చిపోతే నేను చచ్చిపోయేవాడనే కదా. ఇప్పుడు చచ్చిపోయినట్టయితే ఇప్పటికి 2వ తారీఖు నుంచి ఈరోజు వరకు ఎంతండి తారీఖు? 13వ తారీఖు. అన్నం అనేది మనకు తెలియదు. 2 ఇడ్లీ, అదైనా ఇష్టమైతే తింటాం. మంచినీళ్ళు కూడా చెప్తే నమ్మరు. ఉదయం నుంచి సాయంత్రం నైట్ వరకు కూడా 1/2 లీటర్ వరకే తాగాలి. అది కూడా ఎక్కువ కూడా తాగకూడదు. ఆ రకంగా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సేవ చేయాలనేమో, ఆయన నమ్ముకున్నా కాబట్టి. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆయన నమ్ముకుంటే మనకి ఏ లోటు ఉండదమ్మా. ఎందుకంటే ఆయన నేను నమ్ముకున్నా కాబట్టి నన్ను బ్రతికిస్తున్నాడని నమ్ముతున్నాను. మీ అందరి ప్రార్థన, మీ అందరి దీవెన, నా విశ్వాసము కలిసి ఇంతవరకు నన్ను బ్రతికిస్తుంది. ఎందుకంటే 3 నెలల నుంచి మాత్రలు వాడుతున్నాను. ఒక్కొక్కసారి డబ్బులు లేకపోయినా కానీ దేవుని కృపను బట్టి ఎవరో ఒకరు సాయం చేస్తూనే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. హైదరాబాద్ నుంచి ఆయుర్వేద మందులంట మొన్న 1500 పెట్టి ఒక ఆయన పంపించాడు. అవి వాడితే 3 నెలల్లో మనిషి క్లియర్ అయిపోతాడంట. దేవునికి స్తోత్రం. ఇది దేవుని కృప కాదండి? ఎందుకు? దేవుడు నన్ను బ్రతికించాలనే కదా సేవకులతో నన్ను పంపిస్తున్నాడు. 3 నెలల నుంచి నిన్న ఉదయం బస్కొచ్చాయి ఈ మాత్రలు. ఎందుకంటే నిన్న వస్తే అక్క ఏం చేయాలంటే రేపు తీసుకురాన్నా, అందరం ప్రార్థన చేద్దామన్నారు. అవునండి, ఎందుకంటే అందరి ప్రార్థన దేవుడు వింటాడు. నేను బ్రతకటం ఆయనకిష్టమైతే బ్రతికిస్తాడు. నెలకి 1500 అయితే అంట. ఇప్పుడు వాడే మందులు నెలకే 3000. ఇప్పుడు వాడే మందులు 3000 వాడుతున్నాను. ఇగాక దేవుడు ఈ ఒకటి ఇచ్చాడు మళ్ళా 1500. ఈ 1500 ఇది 15 సుక్కలు వేసుకోవాలంటండి నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో 15 సుక్కలు వేసుకొని ఉదయం తాగాలి, మళ్ళీ 7 గంటలకు తాగాలి, మళ్ళీ 7:30 తాగాలి. ఇవ్వండి ఇన్ని మాత్రలు. 6 మాత్రలు వేసుకోవాలంట ఒక్కొక్క గంటకి. 6 గంటల కరెక్ట్గా 6:30కి 6 ట్యాబ్లెట్లు నోట్లు వేసుకొని సప్పరించాలంట. దేవుని కృప లేకపోతే నేను బ్రతుకుతానండి? 2000 అయితే తమ్ముడు, కానీ నీకు 1500కే పంపించేశాడు కూడా. ఆయన క్రీస్తు సంఘం సేవలో ఒక సేవకుడు, ఆయన హైదరాబాదులో ఉంటాడంట. ఆయన మా బామ్మర్ది అర్జెంటుగా ఫోన్ చేస్తే ఇట్లా సంగతి అన్నా అంటే ఒక ఆమె నువ్వు రేపు సాయంత్రానికి చచ్చిపోతావమ్మా అని చెప్పాడంట. ఇట్లే 2 కిడ్నీలు పాడైపోయినాయి, డాక్టర్ గారు రేపు సాయంత్రానికి నువ్వు చచ్చిపోతావమ్మా అన్నాడంట. అంటే ఏం చేయాలో అర్థం కాక వెంటనే వెళ్ళిపోయి ఆయన, అమ్మ నేను మందు ఇస్తా నీకు తగ్గిపోదు,
3 నెలలు, రేపు సాయంత్రం చచ్చిపోతున్న మనిషి ఇప్పుడు 12 సంవత్సరాలు అంట. దేవునికి స్తోత్రం. ఈ మందు వాడినాక 12 సంవత్సరాలు బతుకు, ఇప్పుడు 12 ఎక్సలెంట్గా ఉన్నదంట. దేవునికి స్తోత్రం. అదే ఆశ. ఆ ఆశ కాదు నాదైతే, దేవుని కృప ఉంటే బ్రతుకుతా, లేకపోతే. అందుకనే నిజమైన దేవుడు నా యేసయ్యని నేను బ్రతుకుతున్నాను. ఎందుకంటే హార్ట్ అటాక్, ఫస్ట్ ఏంటండి హార్ట్ స్ట్రోక్, డబ్బులు లేని పరిస్థితి, హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. వచ్చాను, రెండోసారి చనిపోతాను అనుకున్నాను, అయిపోయింది. మళ్ళా మొన్న 2వ తారీఖు కూడా స్ట్రోక్ వచ్చింది. వచ్చి మళ్ళా వెళ్తే ఇది స్ట్రోక్ కాదు, 2 కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను బ్రతకాలని అనుకున్నది ఆయన కృపను బట్టి, లేకపోతే నేను ఎప్పుడో చనిపోవాలి. యాక్సిడెంట్ కూడా అయింది. లక్షణారం వచ్చేసి మీటింగ్ చూసుకొని టకా వెళ్ళిపోతున్నాను. 12 గంటల రాత్రికి. యాక్సిడెంట్ అంటే మామూలు యాక్సిడెంట్ కాదు. కేదలు వచ్చేసి కొడితే ఆటో తిరగబడిపోయి మళ్ళీ లేచి మళ్ళా పడ్డది. అయినా కానీ ఎవ్వరికి ఒక్క దెబ్బ కొడతగల. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఆ రీతిగా ఉంది. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారికి ఏ లోటు ఉండదు. ముఖ్యంగా ఏంటంటే ఆయన వాక్యం ఎంతో విలువైనది. చూడండి, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరస కాదు, హస్తము కొరస కాదు. ఆయన విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాదండి, మనకే మందం అయ్యి మనం బలిసిపోయి ఆయన మాట వినం. ఆయన మాట వినాలంటే మనకి అప్పుడప్పుడు ఒక్కొక్క ముళ్ళు పెడతా ఉండాలి. నేను ఈరోజు ఇట్లా నిలబడి దీనిలో సాక్ష్యం చెప్పుతున్నానంటే ఆయన కృపను బట్టే కదండి. ఆయన కృప లేకపోతే నేను నిలబడగుతానా? ఉదయం 2 ఇడ్లీ తిన్నాను, 8 మాత్రలు వేసుకొని వచ్చా. 8 మాత్రలు, 1 కాదు 2 కాదు, 8 మాత్రలు వేసుకొని వచ్చినా. ఎలా ఉంటుంది చెప్పండి? 8 మాత్రలు వేసుకుంటే నోరు వాసన, నా పక్కన నోళ్ళు నిలబడలేరు ఆ మాత్రల వాసనకి. దేవుని కృపను బట్టి ఈ రీతిగా నిలబడ్డానంటే మరలా నాకు ఇదొకటి ఇచ్చాడు దేవుడు, ఇదొకటి ఇచ్చాడు. గ్యారంటీగా నన్ను బ్రతికించుకుంటాను నేనని. ఆయన సువార్త ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో నేను చేయాలనేమో, ప్రతి ఒక్కరికి నేను చెప్పాలేమో. ఎందుకంటే నేను నిలబడితే అసలు ఎలా పాడతానో నాకే తెలియదు అన్నమాట. అలా పాడేటోను అన్నమాట. దేవునికి స్తోత్రం. అమ్మగారు ఆశ్చర్యపోయేటోళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు అలా దిగిపుచ్చేదనమాట. కొన్ని దినములు నేను మర్చిపోయాను. అందుకనే నాకు ఈ ముళ్ళు ఏర్పాటు చేశాడు. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుచూ ఉన్నాను. బలహీనమైన నేను బలము పొందుకున్నాను. మరణిస్తాననుకున్నాను, మరల బ్రతికి ఉన్నాను. మాటలే రాని నేను పాట పాడుచున్నాను. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా. ఒక్కసారి నాతో మాట్లాడు యేసు, ఇంకొక్కసారి నాతో మాట్లాడు ప్రభువా. ఒక్కసారి నాతో మాట్లాడు యేసు, ఇంకొక్కసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. రెండోసారి వచ్చినప్పుడు నేను ఇట్లా పాడానండి, పాడలేకపోయాను.
ఎందుకంటే ఆయాసం వచ్చేస్తుంది, నేనేం చేయాలో అర్థం కావట్లేదు. దేనక్కన్నది దాసన్న ఏంటి కొంచెం తేడా కనపడుతున్నాడు, రోడ్డు ఎక్కటమే చెప్పేస్తుంది. దాసన్న ఏంటి తేడా కనపడేసిండు. ఆ రోజు నా కాళ్ళు ఇంతలా వాసాయి, చూసి పెట్టారు కదండి. మనిషిని కూడా ఇంతలా వాసిపోయా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కతోనైతే మంచిగా మాట్లాడుతున్నా, అర్థం కాక అసలు గుడికి కూడా రానన్నా. ఏసేపు అన్నతో ఒకటే మాట అన్నా, అన్నా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమన్నా. నేను గ్యారంటీగా 20 మందిని తీసుకొని వస్తాను, చంటికి ఆవేశానన్నా. నేను గ్యారంటీగా తీసుకొస్తానన్నా అన్న. 12 మంది 15 మందిని తీసుకొచ్చాను దేవుని కృపను బట్టి. అయితే మొన్న శీలమైత్రి జరిగిందని మా చర్చి కాడ కాళ్ళు వాసే ఉన్నాయి. ఏం చేశానంటే వెళ్ళి దేవుని పని చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది కదా అని చిన్నగా వెళ్ళి అక్కడ వంటలు తయారు చేస్తున్నారు. నేను ఎప్పుడైనా వంటల కాడే ఉంటా, అన్నం వండటమో కూరలు వండటమో లేదా వాళ్ళకి భోజనాలు వడ్డీయటమో ఇస్తరాకులు తీయటమో చేస్తూ ఉంటాను అన్నమాట. నేను దేవునికి స్తోత్రం. ఏం చేయాలో అర్థం కాక ఓపిక లేకపోయినా పోయి వంటల కాడ కూర్చొని ఆ పని ఈ పని చేస్తుండగా నా కాళ్ళు వాపు తగ్గిపోయినాయి. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని క్రియలు కంటికి కనపడవు, చెవులకు కనపడవు, అయ్యి అగోచరములు. ఆ మాట నాకు గుర్తు వెంటనే వచ్చింది. అన్నా అవి కంటికి కనపడవు, అవి చెవులకు కనపడవు. అన్నా నువ్వేం భయపడకన్నది అయినక్క. ఎందుకంటే ఆ ఆత్మీయ తల్లి ఆ దీనమైన మాటలు నాకు నా గుండెలో గుంజుకున్నాయి. ఎందుకంటే ఆ మాటలే నన్ను బలపరిచాయి. ఎందుకంటే దేవుని కృపను బట్టి నేను ఈరోజు ఈ సాక్ష్యం చెప్పడానికి, నాకు ఈ సాక్ష్యం చెప్పడానికి నీ కుమారుడు చంటి కూడా నాకు ఇచ్చిండు. ఎందుకంటే ఆయన కృప లేకపోతే నేను నిలబడలేను. ఇంతసేపు నిలబడ్డానంటే ఆయన కృపే. ఎందుకంటే ఈ నడుము ఆగదు, నొప్పి అయిననుకొని ఆయన కృపతో నేను నిలబడుతున్నాను. ఆయన చిత్తం లేకపోతే నేను బ్రతుకుతానండి? ఆయన చిత్తం లేకపోతే నేను ఉంటున్నానండి? ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారికి ఏ లోటు లేదని ఆయన వాక్యం చెప్తుంది కదండి. నాకు అన్నయ్య చెప్పాడు, ఆ యొక్క యేసయ్య వస్తాడంటే ఈయన పొట్టెమనే జక్క ఏం చేస్తున్నాడు? ఆరాట పడతాడు. నేను చూడాలి, ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడాలని ఆరాట పడుతున్నాడు. మేడి చెట్టు ఎక్కిడు. అట్టి రీతిగానే ప్రభువా నీవు నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా, ప్రభువా నువ్వు నన్ను బ్రతికిస్తే నీ సేవలో నేను బలపడతా అని ఆరాట పడుతున్నాను. ఎందుకంటే ఆయనంటే నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం కాబట్టి నన్ను బ్రతికిస్తున్నాడు. ఒకవేళ నేను చనిపోతే ఆయన సేవ ఉండదు, ఉంటుంది. ఎందుకంటే నా ద్వారా ఏముందో అని ఆయన బ్రతికించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా సాక్ష్యం ఇంకా ఉందిలే కానీ టైం సరిపోదు. దేవుడు ఇచ్చిన సాక్ష్యము దేవుని మహిమాత్మై వాడుకొనును గాక. చిన్న పాట పాడుకొని ముగించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ శరణం, నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా, అందరం పాడతాం చప్పటి కొట్టి. ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం, అంకితం. పలుమాలు వైదొలగినాను పరలో
దర్శనము నుండి విలువైన నీది పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే పలుమాలు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొను దేవా ఈనా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొను దేవా ఈనా శేష జీవితం శరణం నీ చరణం శరణం అందరం పాడదాం తప్పని గుర్తు శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నేర్పు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్మో నీ పాదముల చెంత చప్పట్లు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్మో ఆగిపోక సాగిపో యసునిగా పని చేయనిమ్మో ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా ఆగిపోక సాగిపో యేసునిగా పని చేయనిమ్మో ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము కన్నీటితో విత్తు మనసు కలకాలం మరిలాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము కన్నీటితో
మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైన నిన్ను పరచా బ్రతుక నిమ్మయా నశించు ఆత్మలను చేసి కృపానిమ్మయా క్షేమ క్షామ కాలమై నిన్ను పరచా బ్రతుక నిమ్మయా నశించు ఆత్మలను చేసి కృపానిమ్మయా శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నిఘరమైన పాదములు కొందనాలు ప్రభా. స్తోత్రం ఆయన. ఇంతవరకు తండ్రి నీ సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రభా. విన్నగల ప్రతి ఒక్కరు ప్రభా అయ్యా నీ నామములో మారు మనసును కలుగ చేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రములు ఆయన. నీ కృపలో నాయన ప్రతి ఒక్కరు నాయన నా సాక్ష్యంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించినైనా నీ కృపతో నింపి బలపరిచి నీ అమూల్యమైన రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి అయ్యా మీరు నన్ను బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి. 18 సంవత్సరములు కుష్ఠరాగితో బతి ఉన్న ఆ స్త్రీని ముట్టిన వాడవు నాయన, నీవు నన్ను కూడా ముడతావని నాయన నేను నమ్ముచున్నాను తండ్రి. నీ వాక్యం అంటున్నది నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నావు తండ్రి. స్తోత్రములు నాయన. నేను నమ్మి నీ జీవిస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే నీ ఆత్మతో నింపి బలపరిచి నీ అమూల్యమైన రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచమని ఈ సాక్ష్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన కుమారుడికి వందనాలు, మీకు అందరికీ నా వందనాలు.